శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో మీనరాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి ఈ పక్షంలో రవి ధనస్థాన సంచారం ఇది చాలా వరకు మీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబంలో వ్యక్తులకి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యక్తిగతంగా మీ కుటుంబ హోదా పెరగడం వల్ల తద్వారా మీకు కూడా ఒక గౌరవపరమైనటువంటి హోదా లభిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. పెద్ద రాజకీయ నాయకులు అధికారులు మీరు వారికి ఒక విందో గెట్ టుగెదర్ పార్టీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళతో బంధుత్వం స్నేహమో ఏర్పడే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద పెద్దవాడితో పరిచయాలు పెరుగుతాయి. ఇక ధనాధిపతి 5వ స్థాన సంచారం వల్ల మీ యొక్క సంతానంలో ఒకరికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా స్థిరాస్తి లాంటిది కొనే ప్రయత్నాలు నెరవేరుతాయి. అయితే ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే పిల్లల యొక్క అంటే మీ సంతానం యొక్క విద్య వారి యొక్క అభివృద్ధి మీద ఒక ఫోకస్ పెట్టవలసి ఉంటుంది. అంటే వాళ్ళు కొంతవరకు వాళ్ళకి మంచి విద్య మంచి కాలేజీలో నేర్పించడం ఇవన్నీ దృష్టి పెట్టకపోతే వారు ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకొని వారి యొక్క ఫ్యూచర్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సంతాన విషయంలో అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ ఎవరితో ఉన్న బంధుత్వం కలుపుకునే విషయంలో కూడా ఒక విధమైనటువంటి జాగ్రత్త అవసరం ఉంటుంది. అంటే సాధారణంగా ఇప్పుడు జన్మశని నడుస్తున్నప్పుడు ఏదో మన వ్యక్తిగతంగా మీకే కాకుండా అది ఓవరాల్గా మీ యొక్క కుటుంబం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఆవిడకేమో ఇబ్బందులు చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు సరిగ్గా పరీక్షల్లో పాస్ అవ్వకపోవడం, ఏదో చిన్న చిన్న నిరుద్యోగ సమస్యలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు ఏజ్ని బట్టి మీరు విద్యా దశలో ఉంటే విద్యాభంగం కలుగుతుంది. మిడిల్ ఏజ్లో ఉంటే ఏదో ఒక వ్యసనానికి బానిసై ఆ విధంగా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటారు. అదే పెద్ద వయసు ఉన్నవాళ్ళు వృద్ధులు లాంటి వాళ్ళు ఉంటే మంచాన పడటం, బెడ్ రెడ్ అవ్వటం, ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏ కాలో చెయ్యి ఇరగొట్టుకొని ఇతరుల మీద ఆధారపడి రావడం, వారు విసుక్కోవడం, మీకు వేరే గతి లేక అక్కడ ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది. ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, మీ మాట వినేవారైతే ఉండరు, ప్రతిదానికి విమర్శిస్తూ ఉంటారు. ఈ విధమైన ఇబ్బందులు కొందరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మనం చేసిన దాన్ని బట్టి ఇప్పుడు దాని పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఇప్పుడు సరిదిద్దుకున్నా అది సరిదిద్దుకునే విషయం అయితే కాదు. మొత్తం జీవితంలో ఈ బాల్యావస్థ, ఈ మధ్యలో మిడిల్ ఏజ్, వృద్ధాప్యం దాన్ని బట్టి మీరు అప్పటి వరకు మీ భార్యకో మీ సంతానానికో ఇచ్చినటువంటి గౌరవమో ప్రతిఫలమో ట్రీట్మెంటో దాన్ని బట్టి ఇప్పుడు ఆ ప్రతిఫలం అది ఆధారపడి ఉంటుంది. గతంలో వారు మిమ్మల్ని అంటే మీరు వాళ్ళని గౌరవించి సంతృప్తికరపరిస్తే ఇప్పుడు మీకు వారు ఏదో సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని ఏదో విమర్శించి ఇబ్బందులు పెడితే ఇప్పుడు వాళ్ళ పనాలు చూసుకొని మిమ్మల్ని పక్కన పెడతా ఉంటారు. అందువలన ఇది ఇప్పటికిప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం అయితే కాదు. కాబట్టి భవిష్యత్తులో అన్న ఇటువంటి ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ సాంప్రదాయంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. అయితే 99% మీనరాశి వారు ఎవరికి పెద్ద ఇబ్బంది పెట్టరు. సమస్యలు వారి వరకు వాళ్ళే సరిదిద్దుకుంటారు. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం తప్ప ఇతరుల నుంచి కూడా ఏమీ ఆశించరు. అలాగే ఫలితం కూడా వాళ్ళు ఎంతైతే కష్టపడతారో అంత ఫలితమే తీసుకుంటారు తప్ప ఊరికే పెద్దగా కూడా ఆశపడరు. అయితే ఎవరికైనా ఏలినాటి శని అందువల్ల కొద్దిగా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అయితే శుక్రుడు ఇప్పుడు ఉచ్చులో ఉండడం వల్ల ఈ నెలలో అంటే ఇంచుమించుగా రాబోయే 15 రోజుల్లో సౌకర్యాలకి పెద్దగా ఇబ్బంది ఉండదు. వాహన యోగం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక వివాహ వేడుకలోనో ఒక ఫంక్షన్లోనో పాల్గొంటారు. చాలా సౌకర్యవంతంగా ఉండే వాహన ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి స్థిర నివాసం లాంటిది, గృహం లాంటిది ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మీకు ఏదో ఒక
ఆశయం అంటే ఒక భరోసా లభిస్తూ ఉంటుందన్నమాట. పర్వాలేదు, వీళ్ళు మనల్ని ఆదరిస్తారు, మనల్ని చూసుకుంటారన్నటువంటి భరోసా ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి అయితే ఈ స్త్రీలకైతే మాత్రం ఇది వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. అలాగే విద్యార్థులకు కూడా కొంత ఇబ్బంది ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీనరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటే, వారు ఏదో పెద్దగా మంచి ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తుంది, మరి విదేశం వెళ్ళడానికో పెద్ద కాలేజీలో జాయిన్ చేయడానికో ఎక్కువ అమౌంట్ డొనేషన్ కట్టవలసి ఉంటుంది, అక్కడే ఇబ్బంది పడవలసి ఉంటుంది. సమయానికి ఆ ధనం దొరక్కపోవడం వల్ల మీ భవిష్యత్తు ఆగిపోవలసి ఉంటుంది. కానీ అలాగే పెద్ద దాంట్లో చదువుకోకుండా చిన్న దాంట్లో చదవలసి రావచ్చు. అలాగే మీరు పేరెంట్ అయి ఉన్న మీ పిల్లలకి సరైనటువంటి ఫీజు చెల్లించడానికి కూడా ఇబ్బంది పడి వారిని ఏదో చిన్న స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఇబ్బంది కాదంటే మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది. ప్రతి వాడు భోజనం చేస్తాడు, కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, ఏదో బట్ట కడుతూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. కానీ మనసుకి కష్టం కలుగుతూ సమాజంతో పోల్చుకుంటే బాగా హీన స్థితిలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ జన్మశని ప్రభావం వల్ల. మరి దాన్ని సరిదిద్దుకోవాలంటే అది ఇప్పటికిప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం కాదు, ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి సరిదిద్దుకుంటే ఇప్పుడు అది సరిపడుతుంది. అయితే నెక్స్ట్ రౌండ్ కన్నా మనం జాగ్రత్త పడితే తర్వాత వచ్చే ఏలినాటి శనిలో ఇటువంటి కష్టాలు లేకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. బట్ కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా, శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన, మంచి ఫలితాలు పొందాలన్నా, వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం, నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి, పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు, వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది, ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగ్లు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు.
ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చాయి మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు. బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.